హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్. ఈరోజు మీ మిడిల్ క్లాస్ మోని మీ ముందుకి మరి సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చిందండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. బిర్యానీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అలాగే ఈ చికెన్ పకోడీకి కూడా ఫ్యాన్స్ ఉంటారండి. ఈ చికెన్ పకోడీని చాలా ఈజీగా క్విక్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ముందుగా ఈ చికెన్ పకోడీకి 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం మీడియం సైజులో అయితే కట్ చేయించుకోవాలండి. మరి పెద్ద ముక్కలు అయితే బాయిల్ ఫ్రై అనమాట, బాగోదు. ఈ సైజులో ఉంటే సరిపోద్ది చికెన్ పకోడీకి. నేనైతే 1/2 kg చికెన్ తీసుకుని పసుపు లెమన్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పసుపు లెమన్ వేయడం వల్ల మనకి నీచు వాసన అనేది రాదండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో ఇందులో 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, నెక్స్ట్ ఇందులోనే ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను చిన్న స్పూన్తో వేసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసాను. ఇది 1 టేబుల్ స్పూన్ అనమాట. నెక్స్ట్ ఇందులోనే కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఈ మసాలాలన్నీ వేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా సన్నంగా చీల్చుకుని వేసుకోండి. ఇలా మసాలాలు కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా మనం వేసిన చికెన్లో పట్టే విధంగా మనమైతే మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా ఇందులో ఒక ఎగ్ అనేది వేసుకోవాలండి. 1 ఎగ్ అయితే పడుతుందన్నమాట. తర్వాత బ్లాక్ పెప్పర్ పొడి 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి కూడా వేసుకోవాలి. తర్వాత ఈ మసాలాలన్నీ మనం చికెన్కి పట్టించాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఏ మాత్రం వేసుకోకూడదండి. మనం ఎగ్ వేస్తాం కాబట్టి అదే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలని ఇందులోనే జీడిపప్పుని క్రష్ చేసుకుని ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అప్పుడు మనకి చికెన్ ముక్కతో పాటు జీడిపప్పు కూడా ఫ్రై అయ్యి చాలా బాగుంటుందండి టేస్ట్. మా పిల్లలు మా వారు అయితే చికెన్ పకోడీలో జీడిపప్పుని అయితే బాగా ఇష్టపడతారు. సో మేము అందుకే జీడిపప్పు ఎక్కువ వేసుకుంటాం. ఇవన్నీ జీడిపప్పులు కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ ముక్కల్ని మనం 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడు ట్రెండీగా ప్రిపేర్ అవుతాయి అన్నమాట మనకి చికెన్ ముక్కలు అనేవి. మసాలాలన్నీ చికెన్కి పట్టేసి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చికెన్ పకోడీకి. ఫ్రిడ్జ్లో లేకపోతే 1 అవర్ పాటు బయట పెట్టేసుకుని ఉంచండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి.
ఈ ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చికెన్ పకోడీ చేయమంటే స్ట్రీట్ స్టైల్లో చేసే విధంగా ఇంట్లోనే హెల్తీగా చేసుకోండి. బయట చేసుకునేవి ఆయిల్ రీయూస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మంచిది కాదు. పిల్లలకి పెట్టడం కానీ మనం తినడం కూడా దగ్గు వస్తూ ఉంటుంది. సో అందుకే మనమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్ కేటాయిస్తే సరిపోద్దండి. ఇంకా మనకు చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. 1 అవర్ అంటే మనకు మ్యారినేట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి దానికే కానీ పెద్ద కష్టమేం కాదు ఈ చికెన్ పకోడీ చేయడానికి. 1/2 అవర్లో ఫినిష్ అయిపోతుంది. మనకి ఫ్రై చేసేటప్పుడు ఆ స్మెల్ తెలిసిపోతుందండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరూ కూడా. ఈ చికెన్ పకోడీని ట్రై చేసి మీకు అందరికీ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల ఎంతమంది నా వీడియోని చేస్తున్నారు, ఎంతమందికి యూజ్ అవుతుందని నాకు తెలుస్తుందండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు పుషప్ కింద ఉంటుందన్నమాట, ఎంకరేజ్మెంట్లా ఉంటుంది మీరు కమెంట్ చేస్తే. అలాగే మీరు లైక్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరి సపోర్టు నాకు కావాలండి. నెక్స్ట్ మిగతా ముక్కలను కూడా ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకోవడం వల్ల నేను తీసుకున్న కారం రెడ్గా ఉండడం వల్ల కలర్ఫుల్గా వచ్చిందండి. లేదు మీకు కారం కానీ అంత కలర్ఫుల్గా లేకపోతే ఇందులో మీరు ఫుడ్ కలర్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. మీరు వేసుకునే కారం రెడ్గా ఉంటే ఇలా కలర్ఫుల్గా వస్తుందండి. ఈ విధంగా మనకి ఫ్రై అయిపోతే సరిపోతుందన్నమాట. మరి ఎక్కువ ఫ్రై అయిన బ్లాక్ వచ్చేస్తాయి. ఇలా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అండి. నేను చేసిన ఈ రెసిపీని మా పిల్లలు, మా వారు అందరూ చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుంటుంది మీ మిడిల్ క్లాస్ మౌని. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.